హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ఎక్సైజ్ 1.2లో నుంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. హియర్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. గివెన్ నెంబర్స్ని, ఇచ్చిన నెంబర్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 140. 140ని ఎలా చేస్తాము అంటే షార్ట్ డివిజన్ మెథడ్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఫస్ట్ ప్రైమ్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2 7 జా 14, 0 అలాగే రాస్తున్నాను. 0 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ 2 చే డివిజబుల్ అవుతుంది. 2 3 జా 6, 1 0 10 ఉంటుంది. 2 5 జా. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 2 చే డివిజబుల్ కాదు. లెట్స్ ట్రై విత్ 3. 5 + 3 8. 8 అనేది కూడా 3 చే డివిజబుల్ కాదు కాబట్టి గో ఫర్ 5. 5 7 టైమ్స్ 35 కాబట్టి ఓకే 7 1 టైమ్స్ 7. సో మనకేమొచ్చింది 2 × 2 × 5 × 7 వచ్చింది. 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2² × 5 × 7. ఇందులో చూడండి 2 5 7 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ విధంగా మనం 140ని రాయవచ్చు. కమింగ్ టు 156. 156 మళ్ళీ 2తోని స్టార్ట్ చేస్తున్నాను. 2 7s are 14 అండ్ ఇక్కడ 1 రిమైనింగ్ ఉంటుంది. 6 1 6 16. 2 8s are అగైన్ డూ విత్ 2. 2 3s are 6, 1 రిమైనింగ్ 8. 1 8 18 కాబట్టి 2 9s. యూనిట్ డిజిట్ ఇక్కడ 9 ఉంది అంటే 2 చే డివిజబుల్ కాదు. 3 చేని ట్రై చేయండి. 9 + 3 12. 12 అనేది 3 చే డివిజబుల్ అవుతుంది కాబట్టి 3 చే చేస్తున్నాను. 3 1s are 3 3s are. నెక్స్ట్ 13 వచ్చేసింది. ఈ 13 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దేని చే డివిజబుల్ కాదు కాబట్టి లీవ్ ఇట్. 13 1s are 13 అంటే 156 = మనకి ఏమొచ్చింది 2 × 2 × 3 × 13 వచ్చింది. 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2² × 3 × 13 ఇలా మనం రాయవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం 3 8 2 5. దీన్ని యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి మరి ఇది 2 చే డివిజబుల్ కాదు. అయితే 3 అవుతుందా 5 అవుతుందో చూద్దాం. 5 అయితే కంపల్సరీ అవుతుంది. 3తో చూద్దాం. 5 + 2 7, 7 + 8 15, 15 + 3 18. 18 అంటే 3 చే డివిజబుల్ అవుతుంది. 3 1s are 3, 3 2s are 6, 7 8 2 మిగులుతుంది. 2 2 22, 3 7s are 21, 1 రిమైనింగ్ 1 5 15, 3 5s are 15. మళ్ళీ చెక్ చేయండి. 7 2 9 1 10 + 5 15 అంటే మళ్ళీ 3 చే డివిజబుల్ అవుతుంది. 3 4s are 12, 3 2s are 6, 1 5 15 ఉంటుంది. 3 5s. ఓకే 4 2 6 + 5 11. 11 అనేది 3 చే డివిజబుల్ కాదు కాబట్టి 5 తీసుకుంటున్నాను. 5 8s are 40, 42 - 40 అంటే 2 రిమైనింగ్. 2 5 25, 5 5s. అగైన్ డూ విత్ 5. 5 1s are 5, 3 5 35 ఉంటుంది. 5 7 జా 35. 17 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దేని చే డివిజబుల్ కాదు. అంటే 3 8 2 5ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 3లు 2 ఉన్నాయి, 5 కూడా 2 ఉన్నాయి కాబట్టి 3² 5² 17 ఇలా మనం రాయొచ్చు. 3 2 ఉన్నాయి కాబట్టి 3² రాసాము. 5లు కూడా 2 ఉన్నాయి కాబట్టి 5² and 17. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ = 3 8 2 5. కమింగ్ టు 5005. దీన్ని చేసినట్లయితే 5 తోటి 5 1s are 0 0 5 1s are. మరి 1001 అనేది దేని చే డివిజబుల్ అవుతుంది అంటే ఇట్స్ సింపుల్ 11 చే డివిజబుల్ అవుతుంది. చూడండి 1 + 0 0 + 1, 1 + 0 1, 0 + 1 1, 1 - 1 0 అవుతుంది కాబట్టి 11 యొక్క డివిజబిలిటీ రూల్ తెలిసినట్లయితే మనం ఈజీగా 11తో చేయొచ్చు. 11 ప్రైమ్ నెంబర్ కాబట్టి 11 చే చేయొచ్చు. 7 చే కూడా అవుతుంది. చూద్దాం. 11 9 జా 99. 11 9 జా 99. 100 తీసుకుంటున్నాను.
ఎందుకంటే 1 అనేది 11 చే డివిజబుల్ కాదు, 2 తీసుకుంటే 10 కూడా డివిజబుల్ కాదు, 3 తీసుకుంటా. 11 9 జా 99. అక్కడ 1 మిగులుతుంది, పక్కన మళ్ళీ 1 ఉంది, 11 అవుతుంది కాబట్టి 11 1 జా 91 అనేది 7 చే డివిజబుల్ అవుతుంది. 13 7 జా 91, లేకుంటే 7 1 జా 7, 8 9 2 ఉంటుంది, పక్కన 121 కాబట్టి 7 3 జా 21. ఓకే, సో వీ కెన్ రైట్ 5005 ఈక్వల్ టు 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1001 అనేది ప్రొడక్ట్ ఆఫ్ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంట్రన్స్లో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మనం ఈజీగా చేయడం కోసం. చాలా క్వశ్చన్స్ దీని మీద ఫ్రేమ్ అయి ఉంటాయి. 1001 ఈక్వల్ టు 7 ఇంటూ 11 ఇంటూ 13 అనేది గుర్తుపెట్టుకోండి. సరే, కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం 7429. దీన్ని ఎలా చేస్తాము అంటే, లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అనేది 9 ఉంది కాబట్టి 2 చే డివిజబుల్ కాదు. మరి దేని చే డివిజబుల్ అవుతుంది చూద్దాం. 9 + 2 11 + 4 15 + 7 22 ఉంది కాబట్టి ఇది 3 చే కూడా డివిజబుల్ కాదు. 7 చే డివిజబుల్ అవుతుందో చూద్దాం. 7 1s are 7, 7తోని కూడా కాదు. ఓకే, 7 + 2 9, 4 + 9 13, 13 - 9 ఇది 11 చే కూడా కాదు. 13 చే అవుతుందో చూద్దాం. ఓకే, 13 5 జా 65, 13 5 జా 65. 74 - 65 9 ఉంటుందండి. 74 - 65 9, 9 to 92, 13 7 జా 91, 19 మిగులుతుంది, అప్పుడు కూడా కాదు. 17 టేబుల్తో చూద్దాం. 17 4 జా 68. ఓకే, 17 4 జా 68. 74 - 68 6 మిగులుతుంది, 6 to 62. 17 3 జా 51. ఓకే, 62 - 51 11 ఉంటుంది, పక్కన 9 119. 17 7 జా 119, 437 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది దేని చే డివిజబుల్ అవుతుంది 437 అనేది చూద్దాం. మళ్ళీ 7 చే అవుతుందా? 7 6 జా 42 కాదు. 17 2 జా 34, 6 + 97 కాదు. 21 2 జా 42 కాదు. 19 చూద్దాం. 19 2 జా 38, 57. 19 టేబుల్ అవుతుంది చూడండి. 19 2 జా 38, 39 40 41 42 43, 57 57. 19 3 జా 57. 23 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి 7 4 2 9 ఈక్వల్ టు 17 19 అండ్ 23. ప్రొడక్ట్ ఆఫ్ 17 19 అండ్ 23. ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సెకండ్ బిట్, ఫైండ్ ద LCM and HCF of the following integers by the ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం LCM HCFని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇవి మనకు 6th 7th స్టాండర్డ్లోనే ఒకసారి మనము చేయడం జరిగింది. మరి ఎలా చేస్తామో చూడండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇచ్చిన నెంబర్స్, ఇక్కడ 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసి దాని ద్వారా మనం LCM HCF ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 12ని మనం ఎలా రాయొచ్చు అంటే చూడండి, 3 4 జా 12, 2 2 జా 12. అంటే 12ని మనము 2 టైమ్స్ ఉన్నాయి, 2 ఇంటూ 2 ఇంటూ 3, అది అలా రాయొచ్చు. కమింగ్ టు 15ని మనం ఎలా రాయొచ్చు అండి? 15 అంటే 3 5 జా 15, కాబట్టి 15 కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ 21 కెన్ బి రిటన్ యాజ్ 21, 3 7 జా 21, 7 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్, సో వీ కెన్ స్టాప్ దేర్. 3 ఇంటూ 7 21. బై దిస్ మనం LCM ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి.
హెచ్సిఎఫ్ అంటే ఈ మూడు కామన్గా ఉండేవి హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 3 ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఒక 3 మాత్రమే మూడిట్లో కామన్గా ఉన్నది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? లేవు. కాబట్టి ఆ 3నే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. మూడిట్లో కామన్గా ఉండేదే మనకు హెచ్సిఎఫ్. కమింగ్ టు ఎల్సిఎం, చూడండి, ఈ కామన్గా ఉన్నది రాయండి. కామన్ 3 ఉన్నది కాబట్టి 3 రాయకూడదు, ఒకటే అటెంప్ట్. 3 ఉన్నాయి, 3 అనేది ఇక్కడ 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 ఉంది, అది కామన్గా ఉన్నది రాశాను. మిగిలినవన్నీ రాయండి. 2 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒక్క దాంట్లోనే 2 స్క్వేర్, ఇందులో 5 ఉంది, ఇందులో 7 ఉంది. ఓకే, 2 స్క్వేర్ అంటే 4 అండి. 4 3 జా 12, 12 ఇంటూ 5 60, 6 7 జా 42 కాబట్టి 420 అనేది మనకు ఎల్సిఎం అవుతుంది. ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. 1 2 ప్రాబ్లం చేస్తే ఇక్కడ నెక్స్ట్ 17 ఇచ్చాడు. 17 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దేనిచే కూడా డివిజబుల్ కాదు. 23 కూడా ప్రైమ్ నెంబరే, ఓన్లీ 23 అండ్ 1తోనే అవుతుంది. 29 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి ఇది కూడా 29 అండ్ 1తోనే అవుతుంది. కాబట్టి చూడండి, 17 కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ 17, 23 కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ 23, 29 కెన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ 29. మరి ఇక్కడ ఎల్సిఎం ఏంటిది, హెచ్సిఎఫ్ ఏమిటి? ఈ రెండింటిని ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, చూడండి, హెచ్సిఎఫ్ అంటే మూడిట్లో కూడా కామన్గా ఉండేది అది 1, ఇంకేమీ కామన్గా లేదు కాబట్టి 1 అని అర్థం. మరి ఎల్సిఎం అంటే ఏంది? ఆ 1 రాసి మిగిలినవి ఏవి మిగిలితే అవి రాయండి. 17 ఇంటూ 23 ఇంటూ 29, ఈ మూడింటిని ప్రొడక్ట్ చేస్తే వచ్చేదే మనకు ఎల్సిఎం అవుతుంది. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. 8 కెన్ బి రిటన్ యాజ్ 2 4 జా 8, 2 2 జా 4. అంటే 8ని మనము 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయొచ్చు. నెక్స్ట్ 9 ఎలా చేయొచ్చండి? 3 3s are 9. సో 9 కెన్ బి రిటన్ యాజ్ 3 ఇంటూ 3. నెక్స్ట్ 25 కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 5. సో 25 ఈజ్ 5 ఇంటూ 5. మరి ఈ మూడిట్లో కామన్గా ఉన్నవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మూడిట్లో ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 ఉందా? లేదు. 3 ఇందులో ఉంది, ఇందులో 3 ఉందా? లేదు. 5 ఉంది, ఈ రెండిట్లో ఉందా? లేదు. మూడిట్లో కూడా కామన్గా ఉన్నాయి ఏమీ లేవు కాబట్టి దాని అర్థం ఏందు అంటే 1 అని అర్థం. ఓకేనా, హెచ్సిఎఫ్ 1. ఓకే, ఎల్సిఎం అంటే మిగిలినవన్నీ రాయాలి. ఇక్కడ 2 క్యూబ్, ఇందులో 3లు 2 ఉన్నాయి, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ఇదే మనకు ఎల్సిఎం అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25 అండి. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 25 4 జా 100, ఇక్కడ ఇంకో 2 ఉంటుంది, 100 2 జా 200 ఇంటూ 9, 200 ఇంటూ 9 1800, ఇది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, 8 ఇంటూ 25 200 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 200 ఇంటూ 9 అంటే 1800 ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ 1 అయితే ఆ నెంబర్స్ని మనం ఏమంటామంటే కో ప్రైమ్స్ అంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ 1 అయినట్లయితే ఆ నెంబర్స్ని మనం ఏమంటాం? కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. కో ప్రైమ్ నెంబర్స్ అనేది మనకు ఎక్సైజ్ 1.4లో మనకు ఒకసారి ఇంట్రడ్యూస్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చేద్దాం. నెక్స్ట్ కమింగ్ టు 72 అండ్ 108. 72 అంటే 236 టైమ్స్ 72, 2 18s are 72, 2 9s are 18, 3 3s are 9. 72 కెన్ బి రిటన్ యాజ్ 2 అనేవి 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి సరే 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాస్తున్నాను. 3 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 ఇంటూ 3గా రాశాను. నెక్స్ట్ 108 చూద్దాం. 108, 2 5s are 2 4s are, 2 2s are 4, 14 ఉంటుంది, 2 7s are, 3 9s are 27, 3 3s are 9. 108, it can be 2 into 2, 3 into 3 into 3. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి.
దీని ద్వారా మీకు కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఇక్కడ రెండిట్లో కామన్గా ఉండేవే 2 నెంబర్సే ఉన్నవి, రెండిట్లో కామన్గా ఉండేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఒక 2 రాయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇంకో 2 రాయండి. ఇక్కడ 2 ఉంది కానీ కింద ఇంకో 2 లేదు కాబట్టి దాన్ని వదిలిపెట్టండి. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, 3 రాయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 రాయండి. ఇది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. 2 2s 4, 4 3s 12, 12 3s 36. 36 అనేది మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. మరి ఎల్సిఎం ఏంటి అంటే చూడండి, ఈ కామన్గా ఉన్నవి 36, రిమైనింగ్ కూడా రాయాలి. రిమైనింగ్ ఏంటండి, ఇక్కడ 2 రిమైనింగ్, అది రాయండి. పైన ఇంకా రిమైనింగ్ మిగిలిన ఏం లేవు, కింద ఒక 3 ఉంది ఖాళీగా, అది రాయండి. ఇలా చేయాలి. 3 2s 6, 36 × 6 216. ఈ విధంగా మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, ఇంకా లాస్ట్ ప్రాబ్లం ఒకటి మిగిలింది. 306 × 657. 306 × 657. ఫిఫ్త్ ప్రాబ్లం, సెకండ్ బిట్. 306 and 657. ఓకే సార్, చూడండి 306 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ చూసినట్లయితే 3 1s are 0, 3 2s are 3 3s are 9, 10 అంటే 1 to 12 ఉంటుంది కదా, 3 4s are 2 17. 17 ఆల్రెడీ ప్రైమ్ నెంబరే కాబట్టి నో నీడ్. ఇక్కడ 657 చూద్దాం. 6 + 5 11 + 7 18 కాబట్టి 3 అవుతుంది. 3 2s are 6, 3 1s are 3, 4 5 27 ఉంటుంది కాబట్టి 3 9s are. ఓకే, 9 1 10 + 2 12. ఓకే, మళ్ళీ 3 చేంజ్ చేయొచ్చు. 3 7s are 21 అండి, 3 3s are 73 మిగిలింది. 73 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 306 మనకి ఇక్కడ ఏమొచ్చాయి చూడండి, 3 × 3 × 2 × 17. ఒక ఆర్డర్లో రాస్తే బాగుంటుంది. 2 × అలా ఎలా రాసినా ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ 3 × 3 × 73. మరి ఈ రెండిట్లో ఎల్సిఎం ఏమిటి, హెచ్సిఎఫ్ ఏమిటో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్నవి చెప్పాను. ఇక్కడ 3 ఇక్కడ 3 కామన్గా ఉంది, ఆ 3 రాయండి. ఇక్కడ 3 ఇక్కడ 3 కామన్ ఉంది, ఆ 3 రాయండి. ఇక్కడ 2 ఉంది, ఇందులో 2 లేదు. 17 ఉంది, ఇందులో 17 లేదు. 73 ఇక్కడ లేదు. కాబట్టి 3 3s are 9 అనేది మనకు హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం చూడండి, ఈ 9 ఎల్సిఎం రాసి మిగిలినవి రాయండి అని చెప్పాను. మిగిలినవి ఏంటి, 2, ఇక్కడ 17 and 73. దీని యొక్క ప్రొడక్టే మనకు ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎక్సర్సైజ్ 1.2 థర్డ్ ప్రాబ్లం. చెక్ వెదర్ 6n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. 6n అనేది 0తోని ఎండ్ అవుతుందా అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ కావాలి అంటే ఆ ప్రోడక్ట్లో 2 ఉండాలి అండ్ 5 ఉండాలి. ప్రోడక్ట్లో 2 ఉండాలి, 5 ఉండాలి. 2 5s are 10 కాబట్టి 0తోని ఎండ్ అవుతుంది. ఓకే, ఇది ఓకే. కానీ మరి 6n అనేది ఏంటిది, 6nలో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి, 2 and 3. 6 ప్రోడక్ట్లు ఏ విధంగా రాస్తాము, 6 నథింగ్ బట్ 2 × 3. 6n అంటే 2 × 3n. మరి ఇందులో 2 ఉన్నది కానీ 5 ఉన్నదా, లేదు. మరి 5 లేకుండా మనకు 0 ఎలా వస్తుంది, రాదు. కాబట్టి 6n అనేది 0తో ఎండ్ అవుతుందా అంటే నో, ఎండ్ కాదు. అదే ఇక్కడ శాసనం చూడండి. ఇఫ్ ద నెంబర్ 6n ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ ఎండ్ విత్ డిజిట్ 0, 0తోని ఎండ్ కావాలి అంటే దెన్ ఇట్ వుడ్ బి డివిజబుల్ బై 5. ఏదైనా నెంబర్ 0తో ఎండ్ కావాలంటే అది 5 చే డివిజబుల్ కావాలి. ఓకే, బట్ కానీ 6n అంటే 2 × 3n. ఈ ప్రోడక్ట్లో మనకు 2 ఉన్నది కానీ 5 అనేది లేదు. మరి 5 లేనప్పుడు మనకు ఆ అనేది 0తో ఎండ్ ఏ విధంగా ఎండ్ అవుతుంది, కాదు. ఇట్ డస్ నాట్ కంటైన్ 5 యాజ్ ఏ ఫ్యాక్టర్. సో 6n కెనాట్ ఎండ్ విత్ 0. ఓకేనండి, అది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ గివెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ ఆర్ నాట్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది,
అంటే ఏదైనా ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలిగినట్లయితే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటాము. అంటే ఇట్ హ్యాజ్ మినిమమ్ 3 ఫ్యాక్టర్స్, అంటే కనీసం ఒక 3 ఫ్యాక్టర్స్ అయినా ఉంటుంది. ఫ్యాక్టర్స్ అంటే ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇఫ్ ఎ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దెన్ దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్. మరి గివెన్ నెంబర్ ఒకటి ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అని తీసుకుంటున్నానండి. 7 × 11 × 13 + 13 అని ఉంది. మరి ఈ నెంబర్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలమా లేదా చూద్దాం. ఈ రెండిట్లో ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13 ఉంది కాబట్టి టేక్ 13 యాజ్ ఏ కామన్. దెన్ ఇన్ దిస్ రిమైనింగ్ ఈజ్ 7 × 11 ప్లస్ ఇక్కడ 13 కామన్ పోయింది కాబట్టి 1 మిగులుతుంది. 13 ఆఫ్ 11 7 = 77 + 1 78. 13 ఆఫ్ 78ని ఎలా రాయొచ్చండి మనము? 13 × 6గా రాయొచ్చు. 13 6 = 78. మళ్ళీ 13 × 13 × 6 అంటే 2 × 3. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలిగామా? 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 13 ప్రైమ్ నెంబరే. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగలిగాం. అంటే ఇచ్చిన నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 2 ఫ్యాక్టర్ అవుతుంది, 3 ఫ్యాక్టర్ అవుతుంది, 13 ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. ఓకేనా? మరి 3 కంటే 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి మరి అది ఏ నెంబర్ అవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. ఎందుకు కాంపోజిట్ అంటే మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రాయగలిగాము. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూడండి. సెకండ్ వన్గా తీసుకుంటున్నాను. 7 × 6 × 5 × 4 3 × 2 × 1 + 5గా వచ్చేసింది. ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకు? 5 కామన్ ఉంది కాబట్టి ఐ టుక్ 5 యాజ్ ఏ కామన్. దెన్ రిమైనింగ్ ఈజ్ 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1. నౌ 5 ఆఫ్ ఇక్కడ చూడండి, 2 3 = 6, 6 4 = 24, 7 6 = 42, 42 × 24. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే 5 × 42 అంటే మనం 7 6 = 42 రాయొచ్చు. 24 అంటే 3 8 = 24. ఓకే, నౌ 5 × 7 × 4 6 can be written as 2 × 3 and again we have the 3 and 8 can be written as 2 cube. Totally 2 చూడండి, ఇక్కడ 2 3 క్యూబ్ ఉంది, ఇక్కడ 1 ఉంది. టోటల్లీ 2⁴ 3² 5 7. అంటే గివెన్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి? 2 ఫ్యాక్టరే, 3 ఫ్యాక్టరే, 5 ఫ్యాక్టరే, 7 ఫ్యాక్టరే. అగైన్ ఏం చెప్పుకున్నాం మనము? ఇఫ్ ఏ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దెన్ దట్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్. దేర్ ఫోర్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ అని మనం చెప్పవచ్చు. గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఈ విధంగా మనము అది కాంపోజిటా కాదా చెక్ చేయవచ్చు. ఫిఫ్త్ బిట్, హౌ విల్ యూ షో దట్ 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. దీన్ని కాంపోజిట్ నెంబర్ అని ఎలా చెప్పగలుగుతావు అన్నాడు. చూడండి, ఇక్కడ 17 11, ఇక్కడ కూడా 17 11 కామన్గా ఉంది. సో 17 × 11 అనేది కామన్ తీయండి. హియర్ 2 ఈజ్ ద రిమైనింగ్ అండ్ హియర్ 5 ఈజ్ ద రిమైనింగ్. సో 2 + 5. టోటల్లీ 17 × 11 × 2 + 5 ఈజ్ 7. యా, 7 అనేది ప్రైమ్ నెంబర్, 11 అనేది ప్రైమ్ నెంబర్, 17 అనేది ప్రైమ్ నెంబర్. ఈ టోటల్ ప్రొడక్ట్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 7 11 అండ్ 17. కాబట్టి అంటే మినిమం 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ యొక్క డెఫినేషన్ మనం ఏం చెప్పుకున్నాము? ఇట్ హ్యాస్ మినిమం 3 ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాము. అంటే ఇఫ్ ఎ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ దెన్ దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్ కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎక్సర్సైజ్ 1.2. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6⁻100? 6⁻100 యొక్క లాస్ట్ డిజిట్ 6⁻100 యొక్క లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ ఎంత అంటున్నాడు. అంటే చూడండి, 6⁻1 ఎంత అండి? 6. 6⁻2 అంటే 36. 6⁻3 216.
6 పవర్ 4 1296. అంటే 6 పవర్ మనకి ఏది రాసినా సరే మనకు యూనిట్ డిజిట్ ఏమవుతుంది చూడండి, యూనిట్ డిజిట్ అనేది 6 వస్తుంది. 6 పవర్ 50 అయినా, 6 పవర్ 80 అయినా, 6 పవర్ 90 అయినా, అట్ లాస్ట్ 6 పవర్ 100 అయినా సరే సంథింగ్ ఇంటూ యూనిట్ డిజిట్ మాత్రం మనకు 6 వస్తుంది. సో మనం కన్క్లూడ్ ఏమి అవ్వచ్చు, 6 పవర్ 100 ఈజ్ 6 power 100 is end with, if not 6 power 100 has the last digit is 6. 6 power 100's యూనిట్ డిజిట్ ఈజ్ 6. మనం ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు. దీని యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది మనకు 6 అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్ చేసాము. కీప్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.